హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం పంజాగుట్ట పరిధిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్త ఆస్తి పంచివ్వలేదు అని చెప్పేసి మన్మడే వచ్చి చంపేశారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అంత ఆస్తులుండి కూడా ఇలా ఈ సంఘటన ఎలా? జనార్దన్ రావు గారిని ఆయన కూతురు కుమారుడు చంపేశాడు. అంటే అతన్ని పంజాగుట్టలో అరెస్ట్ చేశారు, కానీ యాక్చువల్గా ఇది అక్కడ ఒంగోలు పంజాగుట్ట పరిధిలో దొరికాడని చెప్తున్నారు. పంజాగుట్ట దగ్గర ఎక్కడో దొరికాడని చెప్తున్నారు. వెల్జాన్ గ్రూప్ చైర్మన్ ఆయన చాలా దాన ధర్మాలు కూడా నిర్వహించాడు. అంటే దాదాపు టీటీడీకి 40 కోట్ల పైన విరాళాలు ఇచ్చారని, తర్వాత ఇంకెక్కడో ఇంకో 40, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించడానికి కూడా ఆయన విరాళాలు విస్తృతంగా ఇచ్చారని కూడా ఉంది, ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఈ ఆస్తి పంపకాలకు సంబంధించి తన పెద్ద కుమార్తె కొడుకుకి ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు ఎవరైతే ఈ ఆయన మీద హత్య ప్రయత్నం కాదు, హత్య చేసేసాడు. ఈ హత్య చేసినటువంటి మనవడికి కొన్ని షేర్లు కేటాయించాడు ఆయన. ఈ షేర్ల కేటాయింపు అతనికి నచ్చలేదు, అతను ఘర్షణకు వచ్చాడు. జనరల్గా అది ఆయన సంపాదించిన ఆస్తి కాబట్టి దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఆయన ఇష్టం, ఆయన విచక్షణ. ఎవరికి అప్పచెపితే ఈ గ్రూపు, అంటే ఇది కేవలం ఆస్తుల పంపకం మాత్రమే కాదు, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇతర వ్యాపార వ్యవహారాలు, వాటి కొనసాగింపు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే చేస్తారు. ఏది చేసిన అంటే అతను సమర్థుడు అని అనుకున్నాడు ఆయన. పెద్ద కుమార్తె కుమారుడు సమర్థుడు అని అనుకుని అతని చేతికి బాధ్యతలు అప్పచెప్పి ఉండొచ్చు. అతని చేతికి బాధ్యతలు అప్పచెప్పడం ఇతనికి నచ్చలేదు. రెండోది, ఇతను డ్రగ్ ఎడిక్ట్ అని కూడా చెప్తున్నారు పోలీసులు. డ్రగ్ ఎడిక్ట్ అవునా కాదా అనేది పక్కన పెట్టేస్తే, ఈ జనరేషన్లో చాలా మందిలో, ఒక పిల్లల్లో పర్టికులర్గా, ఏమీ లేకపోయినా, ఎవరు ఏమీ ఇవ్వకపోయినా, తల్లిదండ్రులు ఏమీ ఇవ్వకపోయినా మనం బతికేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు తక్కువ. తల్లిదండ్రులు తమకేమీ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక చిరాకులో ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే మా కోసం మీరు ఏం చేశారు అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్ రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళని చిన్నప్పటి నుంచి చాలా కేర్తో చూడటం వలన వీళ్ళు మా కోసం మీరేం అంటే ప్రతిదానికి వీళ్ళు డిపెండ్ అవుతున్నారు తల్లిదండ్రుల మీద, లేకపోతే వీళ్ళ ఆస్తుల మీద డిపెండ్ అవటం ద్వారా ఇది వాళ్ళ బాధ్యతగా చూస్తున్నారు, పేరెంట్స్ బాధ్యతగా చూస్తున్నారు. మాకు ఒక ఇల్లు కట్టించివ్వాలి, లేకపోతే మాకు రెంట్స్ వచ్చేటువంటి ఇల్లు కట్టించివ్వాలి, ఇలాంటి డిమాండ్స్ చాలా మిడిల్ క్లాస్ పిల్లలు కూడా చేసేస్తున్నారు. ఇదొక ఘర్షణగా మారింది. అంటే తల్లిదండ్రులు ఇస్తారా ఇవ్వరా అనే దాంతో పక్కన పెట్టేసి, వీళ్ళ జీవితంలో వీళ్ళు నిలబడి ఏం సంపాదించుకుంటారు వీళ్ళ కోసం అనే ఒక, అంటే తమ మీద తమకే ఉండాల్సినటువంటి నమ్మకం లేక ఆ బ్లేమ్ తల్లిదండ్రుల మీద వేసేయటం, తల్లిదండ్రులు ఇలా చేయటం వల్ల నా జీవితాలు ఇలా అయిపోతున్నాయి అనేటువంటి ధోరణి పెరుగుతోంది మిడిల్ క్లాస్లో. ఈ హయ్యర్ సెక్షన్స్లోనేమో మాకు ఆస్తిలో సరైనటువంటి వాటా రాలేదు అనేటువంటి గొడవ. ఈ ఆస్తిలో వాటా, పైగా కూతురు పిల్లలు, వీళ్ళు కూతుర్ల పిల్లలు, బహుశా ఆయనకు ఆడపిల్లలు మాత్రమే ఉన్నట్టున్నారు. అందుకని కూతుర్ల పిల్లలే ఆ ఆస్తికి వారసులు, అందరికీ సమానంగా ఇవ్వాలి అనేది కూడా డిమాండ్ కాదు ఆ కుర్రాడిది, ఎవరైతే హత్య చేశారో అతను. నాకు మేజర్ షేర్ ఇవ్వలేదు అనేది గొడవ. ఈ మేజర్ షేర్ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఆయనతో ఆర్గ్యుమెంట్కి దిగాడు అతను. అంటే జరిగిన సంఘటన, ఆయన వాళ్ళ మదర్తో వెళ్ళాడు తాతగారింటికి. వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ జరుగుతోంది. ఈ చర్చ సందర్భంగా ఆవిడ కాఫీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళారు. ఆవిడ కిచెన్లో ఉండగా
ఇతను అటాక్ చేశాడు తాత మీద. అటాక్ చేసి ముందే కత్తి పెట్టుకుని ఉన్నాడు, అతను ప్రిపేర్ అయి ఉన్నాడు. ఒకవేళ నా మాట చెల్లుబడి కాకపోతే తాతను చంపేద్దామని డిసైడ్ అయి మేబీ చెప్పుంటాడు, మీరు నా మాట వినకపోతే చంపేస్తాను అని కూడా చెప్పుంటాడు. ఆయన దాన్ని సీరియస్గా తీసుకొని ఉండకపోవచ్చు. ఏడిసావులే అనే పద్ధతిలో ఏదో మాట్లాడి ఉంటాడు ఆయన. వీడి ఈగో హర్ట్ అయ్యి వెళ్ళి అటాక్ చేసి దాడి చేస్తాడు. ఈ దాడి జరుగుతుండగా ఈ అరుపులు కేకలు విని ఆవిడ కిచెన్లో నుంచి వచ్చింది. వచ్చేసరికి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆవిడ మీద కూడా దాడి చేశాడు. ఆవిడ కూడా గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది ఆవిడ. ఈలోపు వీళ్ళ వాచ్మ్యాన్ ఎవరో వచ్చాడు అక్కడికి, అతని మీద కూడా అటాక్ జరిగింది. అటాక్ చేసి పారిపోయాడు. ఫైనల్గా దొరికాడు. అతను దొరికిన తర్వాత ఇప్పుడు అతని సైకలాజికల్ కండిషన్ ఏంటి అనేది చూడాలి. అతను డ్రగ్ అడిక్ట్ అయితే అయి ఉండొచ్చు. డ్రగ్ అడిక్ట్ కాబట్టి ఈ హత్యాకాండ జరిగింది అనే ఒక యాంగిల్లో చూసేస్తే సరిపోదు. ఇది కాదు, డ్రగ్ అడిక్ట్ కాబట్టి హత్యకు పాల్పడ్డాడు అనే దానికంటే కూడా ఇతను డ్రగ్ అడిక్ట్ కావడానికి ఇతని వ్యసనాలు, ఇతని జీవితము, ఇతని లైఫ్ స్టైలు, ఈ లైఫ్ స్టైల్ డిజైనింగ్లో వీళ్ళ పేరెంట్స్ పాత్ర, సొసైటీ పాత్ర ఇవన్నీ ఉంటాయి. అంటే దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు వీళ్ళు, ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నారు, ఏ అభిప్రాయాలు ఎక్కించుకుంటున్నారు బ్రెయిన్లోకి పిల్లలు, వాళ్ళ బ్రాటప్ ఎలా ఉంటుంది, వాళ్ళలో తెలియకుండానే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ అభిప్రాయాలు ఉంటున్నాయి వీళ్ళల్లో అనేది అర్థమవుతుంది తల్లిదండ్రులకి. అయితే వీళ్ళు ప్రాపర్గా వినరు. వినక వాళ్ళల్లో పోగుపడుతున్నటువంటి అపసవ్యతల్ని అర్థం చేసుకుని వాళ్ళని ఇమ్మీడియట్గా గైడ్ చేయాలి. ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు, నీకు ఎలా వచ్చిందో నీ బ్రెయిన్లోకి వచ్చింది ఇది, నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు, కానీ వాస్తవం ఇది అని ఇమ్మీడియట్గా కరెక్షన్ మెకానిజం గనక పేరెంట్స్ చేయగలిగితే ఇలాంటి పిల్లలు తయారవరు. కానీ ఈ శ్రద్ధ పెట్టరు ఎవరు, పేరెంట్స్ బెటరు, టీచర్స్ అంతకంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. దాంతో వీళ్ళు అదే అభిప్రాయాలతో పెరుగుతూ ఉంటారు. అంటే నిరంతరం మాకు అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటారు. అంతే తప్ప అసలు ఈ ప్రపంచంలో ఏమీ లేకపోయినా మనం బతకగలం అనే ఒక కాన్ఫిడెన్స్ను నింపటంలో ఫెయిల్ అవుతున్నారు. దీనికి రకరకాల కారణాలు. అంటే వీళ్ళ వ్యసనాలు, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఆ ట్రావెల్లో. అంటే రెండోది మార్కెట్ ఎకానమీలో ప్రతి మనిషి కూడా రోజుకి ఎంత ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయి ఉంది. ఈ డిజైన్డ్ ప్రోగ్రాంలో మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. డబ్బులు ఖర్చు పెట్టడము, డబ్బులు సంపాదించటం, ఈ రెండిటి మధ్య తూకం దెబ్బతిన్నప్పుడు కష్టాల్లోకి వెళ్తాడు ఏ మనిషి అయినా. ఈ కష్టంలోకి వెళ్ళినప్పుడు పర్వాలేదులే, ఈరోజు డబ్బులు లేకపోయినా పర్లేదు, మనం రేపు సంపాదించుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే. కానీ వీళ్ళేమో డిపెండ్ అయి ఉంటారు. మాకేదో ప్రాపర్టీ రావాలి, ఇన్ని కోట్లు అని, పైగా డ్రీమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ డ్రీమ్స్ ఏంటంటే మా తాత సంపాదించాడు కాబట్టి దానిలో నాకు ఇప్పుడు ఆయన 40 కోట్లు అలా దానాలు ఇచ్చాడంటేనే, ఆయన దానాలే 100 కోట్ల పైన దానాలు చేశాడంటేనే ఆయన ప్రాపర్టీస్ ఏ లెవెల్లో ఉంటాయో అర్థమవుతుంది మనకి. కాబట్టి వాటి మీద తన షేర్ క్యాలిక్యులేట్ చేసుకుని ఉన్నాడు ఆ కుర్రాడు. ప్రిపేర్డ్గా ఉన్నారు. అది రావాలనుకుంటున్నాడు, అతని కోరిక, అతని డ్రీమ్. ఆ డబ్బులు వస్తే తన జీవితం ఇలా డిజైన్ చేసుకోవాలనేది కూడా ఒక ప్రాజెక్టు, ప్రోగ్రామ్ ఉండుంటుంది అతను. ఎప్పుడైతే అతనికి ఆ షేర్ రాలేదో ఇమ్మీడియట్గా అతనికి ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి కామెంట్స్ మొదలవుతాయి. మొదలైనప్పుడు దానికి రియాక్ట్ అవుతూ వీడు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాడు. డిజైన్ చేసుకుని ఇప్పుడు ఆ తాతని లేపేయాలి అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవడం వెనకాల ఈ ప్రెజర్స్ అన్నీ ఉండుంటాయి అతనికి. ఇతను ఇలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సైకలాజికల్ డిజార్డర్ చాలా మంది పిల్లల్లో ఉంది. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో సైకలాజికల్ డిజార్డర్ అనేది ఒక ఫినామినాగా మారిపోయిన ప్రపంచంలో
మనం బతుకుతున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలతో ఎక్కువ టైం పేరెంట్స్ స్పెండ్ చేయకపోవడం, పిల్లలతో ఇంటరాక్ట్ కాకపోవడం. పిల్లలతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళలో పోగుపడుతున్నటువంటి తప్పుడు భావజాలం అర్థమవుతుంది. పేరెంట్స్కి అర్థమయ్యేది ఇది వరకు. అర్థమైనప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్రస్ చేసేవాళ్ళు దాన్ని. ఇందాకేదో మాట్లాడావు నువ్వు, అది కరెక్ట్ కాదు అని వాడిని ఏదో టైంలో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఈ కౌన్సిలింగ్ తాలూకా ప్రభావం వాడికి వాస్తవాలు అర్థం చేయించడం. రియాలిటీ అనేది పిల్లలకు ఎప్పటికప్పుడు అర్థం చేయించాలి. ఈ రియాలిటీస్ అర్థం చేయించకుండా